తర్వాత ఇప్పుడు మన టీవీస్ రిలీజ్ అయ్యాయి. బలవంతాన్ని ఎవరు కొనుక్కోకండి. మీకు అవసరం ఉందా కొనుక్కోండి. అది డీలర్షిప్ అవనివ్వండి, లేదంటే ఒక టీవీ అవనివ్వండి. అవసరం లేకపోతే మీరు కొనొద్దు. మనది డిపాజిట్ల కంపెనీ కాదు, వడ్డీలు ఇస్తానని చెప్పేసి ఎదురొచ్చే కంపెనీ కాదు, మనది బ్యాంక్ కాదు. ఒక సాధారణమైన వ్యాపారం. మీకు నచ్చితే కొనుక్కోండి, మీకు నచ్చితే డీలర్షిప్ తీసుకోండి. మిగతా వాటిలన్నింటికి మార్కెట్లోకి వెళ్ళి మనం అనుకున్న ఆ 8 ఇంచులు 32, 43, 55, 65, 75, 85, 200 102 ఇంచులు పెద్ద టీవీ వస్తుంది. చూడడానికి కూడా ఏ షాప్లో ఉండదు అది. అలాగే ఇంకొకటి కూడా ప్రవేశపెట్టే పనిలో ఉన్నాను, మరో చిన్నది కూడా. ఇలా 10,000 కంటే లోపున్నది కూడా వీళ్ళకి అప్పచెప్తే చిన్న సామాన్యమైన వాళ్ళకి కూడా ఇవ్వాలని తాపత్రయపడుతున్నాను. ఇది మీకు నచ్చితేనే తీసుకోండి. నేను ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే నేను గ్యారంటీ ఇవ్వలేదు, వారంటీ కాదు, గ్యారంటీ ఇస్తున్నాను. ఏ కంపెనీ కూడా ఇచ్చాడో మీరు చూడండి. 3 ఏళ్ళు ఇచ్చిన కంపెనీలు ఎన్నో చూడండి. మనం ఒక వ్యవస్థని స్థిరంగా చిరకాలం ఉండేలా స్థాపిస్తున్నాం మనందరం. కాబట్టి అన్నీ చూసుకొని కొనండి. ఎవరు కూడా నా చేత బలవంతాన్ని కొనిపించారు అనే వర్డ్ రాకూడదు. బలవంతాన్ని నా చేత కట్టించారు అంటే కొంతమంది అలవాటు అయిపోయింది. కొనుక్కోవడం కూడా కట్టించడం అంటున్నారు కంపెనీ అనేసరికి. అది తప్పు. వాళ్ళకి అవసరమైతేనే మీరు అమ్మండి, లేకపోతే వద్దు. అమ్మిస్తే మన పరిస్థితులు ఉండొచ్చు, కానీ బలవంతం ఏది చేయొద్దు. అందరికీ కావాలి. ఖచ్చితంగా మన వ్యాపారం చాలా చక్కగా నడుస్తుంది. కాబట్టి దీన్ని అందరికీ అలవాటు చేయండి. ఎలాగ నచ్చిన వాళ్ళకి మాత్రమే మరీ మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇక రెండోది మైనిట్స్ అనేది నా మానసపత్రిక. అది రేపు రిలీజ్ అయితే మీరు కూడా మీ మానసపత్రిక అంటారు. మనిషి నిత్యం జీవించి మనిషి నిత్యం తను నడిచే నడకే మైనిట్స్. నీకు కావలసిన ప్రతి వస్తువు అక్కడ దొరికేలా దాన్ని డిజైన్ చేసుకొస్తున్నాం. అలాగని మనం ఒక్క వస్తువు కూడా మన సొంతది ఉండదు. మీకు తెలిసిన షాప్లో అందరూ మీకు రోజు వాడుతున్న ఆ వస్తువులే మీరు కొనుక్కుంటే తద్వారా వీళ్ళందరికీ ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది నేను డిజైన్ చేశాను. ఒక వస్తువు తెచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తాం, అక్కడ టోల్గేట్కి డబ్బులు ఇస్తాం, ఇక్కడ ఎత్తిన వాడికి అక్కడ దించిన వాడికి డబ్బులు ఇస్తాం, ఇక్కడ కొనుక్కున్న వాడికి అక్కడ ఆటో వాడికి అందరికీ డబ్బులు ఇస్తాం. అలాగే మనకు కూడా డబ్బులు ఇచ్చేటట్టు తయారు చేశాను దాన్ని. రేటు మారదు, రూట్ మారదు, వస్తువు మారదు. దాన్ని చాలా సులభతరం చేస్తున్నాను. అది కూడా ఇప్పుడు మనం ఇచ్చేస్తున్నాం. ఇది కూడా 6 నెలల్లోనే ఇవ్వడానికే పూర్తి సన్నాహాలు చేశాను నేను. ఇది ఒకటి. దీన్ని కూడా మన జీవన స్రవంతిలో కలిసిపోయి రోజు మనం ఊపిరి పీల్చుతున్నట్టే ఆ మైనీడ్స్ తోటి మనం కలిసి మలిసి అన్నదమ్ముల్లా వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అది. ఆకుకూరలు, కూరగాయలు, చేపలు, మాంసం, బట్టలు, బంగారం, ఎవ్రీవన్ దాంట్లో మీరు కొనుక్కోవచ్చు, మీరు అమ్ముకోవచ్చు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించి మనం ఎలా పేమెంట్ చేయాలి, ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని కూడా వైపే అనే పేరుతో దాన్ని రిలీజ్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాను. ఇది కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది కూడా మనం తీసుకుందాం. నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి డిష్. ఆ డిష్ కూడా కాకపోతే దానికి టైం ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ అప్లై చేసాం, టైం పడుతుంది. ఎందుకంటే అది సాటిలైట్కి సంబంధించింది కాబట్టి ఆ పని కూడా పక్కన నడుస్తుంది. అది అయిపోయినట్టే అది కూడా మీకు అందజేస్తున్నాను. మన వైపే తనకు వర్క్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొస్తున్నాను. ఇదేది కిబోతో కానీ క్రిప్టో కానీ సంబంధం లేదు. ఇది ఓన్లీ కేజీసీ అనే దాంట్లో ఉన్నది మాత్రమే. కేజీసీలో మాత్రమే ఉంది ఇది. కేజీసీ అంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కిబో వేరు, కేజీసీ వేరు. కిబో అనేది అయిపోయింది. ఆ ముగిసిన మంచి అధ్యాయం. అమ్ముకోవడానికి ఈరోజు మార్కెట్లోకి ఎక్స్చేంజ్లోకి వెళ్తున్నటువంటి ఒక బంగారం అది అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి వస్తున్నాం. ఇందులో కూడా మనం ఇప్పుడు ఎలా గెలిచామో అలాగే గెలుస్తున్నాం. నేను ఇప్పుడు కొత్తది ఏంటి మనం మాట్లాడుకున్న దాంట్లో నేను మీకు ఇచ్చిన మాటలో సెల్ ఫోన్స్ని కూడా తీసుకొస్తున్నాను. ఇప్పుడు టీవీకి ఎలాగైతే మీకు పక్కా గ్యారంటీగా ఇస్తున్నానో అలాగే అది కూడా ఇస్తున్నాను. మనిషికి అవసరమైన ప్రతి ఉపయోగం అంటే ఒక ఫోన్లో ఏ ఫీచర్స్ అవసరం అవే చేయిస్తున్నాను. మన సొంత ఫోనే, మరొక బ్రాండ్ మీద ఉండదు. నీ బ్రాండ్ మీద ఉంటుంది, నీకు ఉపయోగపడుతుంది. నువ్వు కోరుకునే ప్రతి ఆప్షన్ అందులో పెడుతున్నాను. నేను ఈ 6 నెలల్లో నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. ఇది వరకు వెళ్ళొచ్చాను, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. ఓన్లీ ఆ సెల్ ఫోన్ కోసం వెళ్తున్నాను. అవి కూడా వచ్చేస్తాయి. అవి వీటిలాగే డీలర్షిప్స్, సబ్ డీలర్స్ ఉంటాయి. దీంట్లో డిస్ డీలర్, సబ్ డీలర్ ఉంటుంది, టీవీ డీలర్, సబ్ డీలర్ ఉంటుంది. ఈ మూడింటిలో ఏ డీలర్ తీసుకున్నా మనం కారు ఇద్దాం. ఆ కారుతో దాన్ని ప్రయాణం చేయమన్నాం, దాన్ని వ్యాపారం చేసుకోమన్నాం. దానికి నేనేం తీసుకోవట్లేదు. ఎక్స్ట్రా 12.5 లక్షల రూపాయలు సరిపడగా లెక్క పెట్టుకుని మీకు టీవీలు మీకు కారు వస్తుంది. దానికి ఈఎంఐ నేను కాయిన్స్ ఇస్తాను. టీవీలో అంతే, సెల్ ఫోన్లో అంతే, డిష్లో కూడా అంతే. ఇలా ముగ్గురిని అది ఈ మూడింటిలో కలిపి ఒక్కొక్కటైనా ఏ ఒక్క దాంట్లో 3 అయినా ఏది చేసినా మళ్ళీ మీకు కూడా కార్ గిఫ్ట్ పెట్టాను దాంట్లో. కానీ కొనుక్కునేవాడికి ఆ డీలర్షిప్ తీసుకునేవాడికి ₹1 తగ్గించను. రేటు మిగతా వాటి కంటే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం మనం. మీరు టాలీ చేసుకోండి. నేను ఇచ్చిన టీవీ తాలూకు ఇది మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు టాలీ చేసుకోండి. మీరు ఎన్ని షాప్కి ఎక్కడికైనా వెళ్ళండి. నిజంగా మంచి కోసం చేస్తే, నిజంగా లాభాపేక్ష లేకుండా చేస్తే నాకు మెయింటెనెన్స్ తప్ప మిగతా తీయట్లేదు నేను అందులో. రైతు ఆ రేటుకి రాదు. మీరు టాలీ చేసుకోండి. మనం ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ ఇంతే. ఇది మనం చేద్దాం. అది కూడా మనం జాగ్రత్తగా ఇప్పుడులాగా అద్భుతంగా తీసుకెళ్దాం. మన ఎక్స్చేంజ్ని మీకు అందిస్తున్నాను. నేను చెప్పిన విధానం వెళ్ళండి. మీ కాయిన్స్ బంగారంలో రేటు పెరుగుతాయి. ఆవేశపడుకుంటూ ఆలోచించరండి. ఎవరో ఏదో చెప్పినా వినొద్దు. నిరంతరం మీ సేవలో
మీ ఇంటి పనివాడిగా నేను ఉంటానని మొదట్లో చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఇప్పుడు మనం ఇలా గెలిచిన వాళ్ళందరినీ, అంటే ఈ షోరూమ్లు వగేరలు, షోరూమ్ కాదు డీలర్షిప్స్ వగేరలు, వీటన్నింటికి మనం వెహికల్స్ పెట్టాం. అలాగే ఓటీటీలో చేస్తున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఓచర్ 1, ఓచర్ 2, ఓచర్ 3 పెట్టాం. రెండో ఓచర్ నుంచి, అంటే ఫస్ట్ ఓచర్ కాకుండా సెకండ్ ఓచర్ అండ్ థర్డ్ ఓచర్ ప్లస్ డీలర్షిప్స్ చేయించినందుకు లేదా డీలర్షిప్ తీసుకున్నందుకు మనం ఇచ్చేటువంటి గిఫ్ట్లో ఒక్క సెకండ్ ఓచరు అనేది కాకుండా థర్డ్ ఓచర్ కూడా ఈ కార్డులో కలిపి ఇలా గెలిచిన వాళ్ళందరికీ రేపు అక్టోబర్ నవంబర్లో ఒక మంచి మీటింగ్ చేసుకుందాం. ఓన్లీ విన్నర్స్ విజయకేతనం. అది గెలిచిన వాడే అందులోకి వస్తాడు. దాన్ని ఉపయోగించే వాళ్ళు అక్కడ కాదు, గెలిచిన వాళ్ళు మాత్రమే రావాలి. ఈసారి నేను దాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తాను చూద్దరు. కానీ మనను ఇంతకుముందు జరిగిన మీటింగ్లో కొంతమందిని వెంటేసుకొని తీసుకొచ్చి లోపలికి రావడం, అరే అలాంటి వాళ్ళు వచ్చేసారు మమ్మల్ని పిలిచారు కాదని చెప్పేసి మీతో బాధపడడం జరిగింది. వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉన్నది తీసుకెళ్ళిపోయారు, మరి మమ్మల్ని వదిలేశారని బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఈసారి అలా జరగనేను. నేను దానికి ఒక ఐడెంటిటీ కార్డు పెట్టి దానికి ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళు దాన్ని చెక్ చేసి కానీ మన తాలూకా ఆ విజయకేతన సభకి రాకుండా జాగ్రత్త తీసుకుందాం. గెలిచిన వాళ్ళే వస్తారు. అలా గెలిచిన వాళ్ళలో నుంచే మనం మళ్ళీ నెక్స్ట్ గెలుపు చూద్దాం. ప్రపంచం మొత్తం మనం దీన్ని వ్యాపారం తీసుకెళ్లాలనుకున్నప్పుడు నాకు గెలిచే వాళ్ళ సంఖ్య కావాలి, అందులోంచే తీసుకుందాం. లాస్ట్ టైం ఏం చేశారంటే ఆ గెలుపు కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. ఈసారి అది అవదు. ఎందుకు? ఇక్కడ గెలుపు కోసం డబ్బులు ఖర్చు పెట్టాడంటే అడిగి టీవీలైనా రావాలి, సెల్లైనా రావాలి, డిస్లైన్ రావాలి. నో, వాళ్ళకి మనకి మధ్యలో ఎటువంటి రుణం ఉండదు. అంటే మనం బాకీ పడం వాళ్ళకి. ఓటీటీ తీసుకుని వాడుకుంటాడు, మనం బాకీ పడం వాళ్ళకి. తెలియని వాళ్ళందరి చేత కూపన్స్ కనిపించే విధానం అక్కడ ఉండదు. కాబట్టి అలా విన్నర్స్ ఎవరు వచ్చారో ఆ విన్నర్స్ నుంచి నేను ఒక టీం తయారు చేసుకుని ప్రపంచం మీదకి శాంతియుత వ్యాపారానికి దండెత్తాలనుకుంటున్నాను. నీతివంతమైనటువంటి వ్యాపారానికి నేను జెండా ఎగరేద్దాం అనుకుంటున్నాను. రండి. అందరూ చెడ్డోళ్ళే ఉన్నట్లయితే మంచి విలువ ఉండదు. అందరూ మంచి వాళ్ళే. ఏ ఒక్కరో వద్దరో చెడ్డోళ్ళు ఉండొచ్చు. చెడ్డోరని నేను అన్ను. వారు చేసిన పని ఇతరులకు చెడ్డ అయిపోయించవచ్చు. వాళ్ళు కూడా మార్చుకుందాం, వాళ్ళని కూడా మార్చుదాం, మనం తీసుకెళ్దాం. మనం ఆ సభని నేను కోరుకుంటున్నది ఆ విజయకేతన సభకి 10,000 మందితో ప్రభుత్వ అనుమతితో ఏ రాష్ట్రంలోనూ పెడదామనేది ఇంకా డిసైడ్ చేయొద్దు, చేసుకుని చేద్దామని చూస్తున్నాను. దాని అంతటికీ సమాయత్తం కండి. 10,000 మందికి పైబడి వీరులు విజయకేతనం ఎగరేసి సామ్రాజ్యాధినేతలుగా ఎదిగిన, అంటే ఒక సామ్రాజ్యాధినేత, ఒక వ్యాపారానికి నువ్వు సామ్రాజ్య అధినేతవు నువ్వు. అలాంటి అధినేతలతో నేను ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తు ప్రణాళికలు నేను చెప్పింది వినడం కాదు, మీరు చెప్పింది నేను వింటాను. మీలో నుంచే దాన్ని మీరు డిజైన్ చేసుకొని రండి, మనం చేద్దాం. అక్కడ మనం చర్చించుకుందాం. అది ఒక గొప్ప సభగా చరిత్రలో మిగిలిపోవాలి. ఒక వ్యాపార సంస్థలో, ఇలా మనలాంటి వ్యాపారాలు చేసే సంస్థలో అది సువర్ణాక్షరాలతో మిగిలిపోయేటువంటి ఒక గొప్ప మీటింగ్గా, ఒక గొప్ప సమావేశంగా, ఒక గొప్ప విజయకేతనంగా దాన్ని నిలిచిపోయేలా ఉండేలా చేస్తున్నాను. అది దానికి మీరు అందరూ సహకరిస్తున్నారు. చాలా సంతోషం. నేను చెప్పిన పిలిపి ఏ పిలిపిని అందుకోకుండా లేరు నా పిల్లలు. ఇప్పుడు నేను మళ్ళీ మరో పిలుస్తున్నాను. మీలో కెపాసిటీ, నీతివంతమైన కెపాసిటీ, నీలో దమ్ము, నిజాయితీ గల దమ్ము ఎంత ఉందో చూపించండి. రండి. ఆ రోజు మనం మళ్ళీ కలుద్దాం. ఆ రోజు మళ్ళీ మనం కలిసి ఉందాం. ఆ రోజు మనం ఎన్నో ప్లాన్స్ చేసుకుందాం. ఏ దేశానికి ఏ టీం వెళ్ళాలో అక్కడి నుంచే నిర్ణయించుకుందాం. ఎవరు వెళ్తారో, ఏం చేద్దామని దాన్ని. మీరు గొప్పగా చేసిన వాళ్ళందరినీ తీసుకొని, ఎవరు పనికి వస్తారో, ఎవరికి అర్హత ఉందో వాళ్ళందరినీ తీసుకొని ఒక్కొక్క బృందం, ఒక్కొక్క దేశానికి మనం వెళ్దాం. ఇది అసాధ్యం కాదు. నేను చెప్పేది ఇది ఎవరు చేయలేదు కాదు. ఇంతకుముందు ఎంతో మంది ఎన్నో వాళ్ళ వ్యాపారస్తుల్లో వాళ్ళ తాలూకు చేస్తున్న పనులు సాధించింది ఇదంతా. దాన్ని మన భాషలో, మన కోణంలో మనకు అర్థమయ్యేలా చేస్తున్నాను దీన్ని. రండి. విజయకేతన మహాసభకు వీరులారా రండి. నిజాయితీతో కూడినటువంటి నీతివంతులారా రండి. మనం చేద్దాం. తప్పు చేయొద్దు, తప్పును ప్రోత్సహించొద్దు, అబద్ధవాడొద్దు, అబద్ధాన్ని ప్రోత్సహించవద్దు. నీతిగా చేద్దాం, నిజాయితీగా చేద్దాం. చరిత్రలో మిగిలిపోదాం. ఒక యుద్ధంలో గెలిస్తే రాజే కాదు, వీరులు కూడా గుర్తుంటారు. ఆ సైన్యాధిపతులు కూడా గుర్తుంటారు. అందులో ప్రాణాలు అర్పించిన వాళ్ళు గుర్తుంటారు. కానీ ఇక్కడ ఎవరు మనం ప్రాణాలు అర్పించవసరం లేదు. మీ సమయాన్ని అర్పించండి, మీ శక్తిని అర్పించండి, మీ చిత్తశుద్ధిని అర్పించండి, మీ ఏకాగ్రతను అర్పించండి. మీ ఒకే మాటతో కూడిన వ్యాపారం చేయండి. అది నిజాయితీతో చేయండి. మనం ఓ మంచి సభ ఏర్పాటు చేసుకుందాం. చెప్పాను కదా, ప్రభుత్వం అనుమతి ఏ రాష్ట్రంలో ఇస్తే ఆ రాష్ట్రంలో చేద్దాం. ఏదైనా ఒకటి నా దేశం, నా భారతీయులు, ఎక్కడైనా చేద్దాం. నిజాయితీగా చేద్దాం. దీనికి సంబంధించిన అనేక విషయాలు మళ్ళీ మీతో పంచుకుంటాను. చివరిగా, నేను నిన్న పెట్టిన ఆ ఆడియోలకి చాలామంది స్పందించి బాధపడి నన్ను ఓదార్చి నాకు ధైర్యం చేకూర్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ధైర్యం అంటే ఏంటి? దుఃఖాన్ని దూరంగా చేసే ధైర్యం. వ్యాపార సమర్థత అనే దాంట్లో నేను పిరికోడిని కాదు, బలవంతుడిని. కాకపోతే ఎంత బలవంతుడికైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. అదే నా పిల్లలు నన్ను నేనంటే నేను తట్టుకోలేను. అదొక్కటే నాకు. ఇక మీద దాన్ని కూడా వద్దని చాలామంది చెప్పారు. అవసరం లేదు, ఇంక నేను అట్లా తీసుకోను. నేను దృఢంగా మారుతాను, మానసిక దృఢత్వాన్ని పొందుతాను ఖచ్చితంగా. మనం గెలిపిద్దాం, గెలిచేద్దాం అంతే. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. మళ్ళీ కలుద్దాం. మీరు మళ్ళీ కేవైసీ కరెక్ట్గా చేసుకోండి. చూసారా, ఒకసారి 126 వచ్చాయి, రెండోసారి 230 వచ్చాయి, మూడోసారి 6,000 దాటాయి. అంటే నేర్చుకుంటున్నారు. నేర్చుకోండి. మీ ఎక్స్చేంజ్ని మీ అరిచేతిలో అరటిపండ తీసి మీ చేతిలో పెడతాను.
ఇలాంటి ఎక్స్చేంజ్ లేదని మళ్ళీ విమర్శకులకి మనం మళ్ళీ ఆయుధం అవుతాం. ఎందుకు? సామాన్యుడికి అర్థం కాకుండా ఉంటేనే కదా వాళ్ళు గెలుస్తారు. సామాన్యుడికి అర్థమైతే సామాన్యుడు గెలుస్తాడు. సామాన్యుడు గెలిస్తే ప్రభుత్వాలకి ఖజానాలకి ట్యాక్స్లు వెళ్తాయి. అలా కాకుండా ట్రిక్కులు ఇలాంటివన్నీ ప్రదర్శించిన వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు కట్టరు. కానీ పేదడు ఇప్పుడు ఎగ్గట్లేదు. వాడు చేసి ఆడు తినే ఆకుకూర మీద కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ ఏదో రూపంలో దాంట్లో వేసిన నూనెకో, దానిలో వేసిన తాలింపుకో, దేనికో దానికి ఆ ట్యాక్స్ కట్టే చేస్తున్నాడు. అలాంటి పేదవాళ్ళందరూ, అలాంటి సామాన్యులందరూ, అలాంటి వాళ్ళందరూ కలిసి చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి అద్భుతమైన ఆదాయం చేకూరుస్తాం మనం. రండి, నేను చెప్పే ప్రతిదీ వినండి, అందరికీ చేర్చండి. ఇక మీద నేను వేరే మార్గాన్ని ఎంచుకున్నాను, దాంట్లో మాట్లాడతాను. అది కొద్ది రోజులు దీంట్లో మాట్లాడతాను. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. నా కోసం ఎవరు రావద్దు, నా కోసం ఎవరు ఫోన్ చేయొద్దు. ఇప్పుడు మీకు చెప్పిన ప్రాజెక్ట్ అన్ని మీకు అందించే పనిలో నిలకడగా ఉండాలనే ఆలోచనతో నిలబడకుండా పనిచేస్తున్నాను, పరిగెడుతున్నాను. థ్యాంక్ యూ డాడీస్. నేను నన్ను అభిమానించిన వాళ్ళందరికీ, పేరు పేరున అమ్మలకి, చెల్లెలకి, అక్కలకి, కొడుకులకి, కూతురికి అందరికీ కూడా శతకోటి వందనాలు. ఉంటాను డాడీస్. చివరి మాట, నాన్ స్టాకబుల్ ప్రవాహంలో ఆ వరదలో మీరు కొట్టుకుపోతారు. ఇది మనం 10,000కు పైబడి మనం విజయ సంకేత సభలో మనం మాట్లాడతాం. నేను కాదు, మీరు మాట్లాడతారు. మీరు చెప్తారు నేను ఎంత వచ్చింది, నేను ట్యాక్స్ కట్టాను గవర్నమెంట్, కానీ మీ చేత చెప్పిస్తాను. థ్యాంక్ యూ.